హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. అదే అరీచైన్. అది చాలా మంచి ప్రాజెక్ట్. అది చెప్పే ముందు నేను ఆల్రెడీ 3 వీడియోలు చేశాను. 3 ప్రాజెక్ట్స్ గురించి. అవి కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. చాలా మంచి ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడు చెప్పేదే, మీరు వీడియో చూశాక ఒకసారి మీ ఓన్ రీసెర్చ్ కూడా చేసుకోండి. ఒకసారి మీరు చేస్తే మీకు తెలుస్తది. అంటే ఎలా తెలుసుకోవాలి, మంచి ప్రాజెక్ట్సా కాదా అని తెలుసుకోవాలనేది మీకు తెలుస్తది. మీ ఓన్ రీసెర్చ్ కూడా ఒకసారి చేసుకోండి మీరు. అలాగే ఈరోజు నేను ఎప్పుడు చెప్పేదే, ఒక ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దానికి ట్విట్టర్ పేజ్ ఉందా లేదో తెలుసుకోవాలి. దాని ట్విట్టర్ హ్యాండిల్‌లోకెళ్ళాను. చూడండి, అరీచైన్ అని కొడతాను. అరీచైన్ ఫస్ట్‌లోనే దీనికి ఫాలోవర్స్ చూడండి 696K ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట. ఇది చాలా డేస్ నుంచి ఈ ప్రాజెక్ట్‌ని అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మంచి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే దానికి, అంటే ఇప్పటి వరకు ఏది చెయ్యంది అది చేయాలి. ఏ క్రిప్టో కరెన్సీ చెయ్యంది అది చేస్తే అప్పుడు సక్సెస్ అవుతది. ఇప్పుడు సపోజ్ బిట్‌కాయిన్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? అది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ. అందు దాంట్లో సప్లై కూడా చాలా తక్కువ. అందువల్ల అది చాలా సక్సెస్ అయింది. అలాగే ఆహ్, బైనాన్స్ బిఎన్‌బి కాయిన్ ఉంది. అదెందుకు సక్సెస్ అయింది? బైనాన్స్ ఎక్స్‌చేంజ్ యొక్క ఫస్ట్ కాయిన్. కాబట్టి అది చాలా సక్సెస్ అయింది. అలాగే ఈ సొలానా ఇవన్నీ ఉంటాయి గదా! ఈ సొలానా ఎందుకు సక్సెస్ అయింది? సొలానా బ్లాక్ చైన్‌లో మీమ్ కాయిన్స్ తయారు చేయడం వల్ల సొలానా సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు ఈ అరీచైన్ ఎందుకు సక్సెస్ అవుతది అని నేను ఇట్లా చెప్తున్నానంటే చెప్తాను చూడండి. ఎందుకు అంత గ్యారంటీగా చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ పేజ్ వాళ్ళు పిన్ చేశారు చూడండి. అరీచైన్ ఈస్ కరెంట్‌లీ డెవలపింగ్ టెస్ట్‌నెట్ V2. అంటే ఇది ప్రస్తుతానికి టెస్ట్‌నెట్ ఫేజ్‌లోనే ఉంది. అంటే ఇంకా రాలేదనమాట. ఇది టెస్ట్‌నెట్ ఫేజ్‌లో ఉంది. టెస్టింగ్ చేస్తున్నారు దీన్ని. చూడండి, ఇది డెవలప్ చేసేది ఏంటి? విచ్ ఇంటిగ్రేట్స్ మల్టీ వీఎం టెక్నాలజీ. మల్టీ వీఎం టెక్నాలజీ అంటే ఏంటంటే చెప్తాను ఒకసారి. మల్టీ వీఎం టెక్నాలజీ అంటే మల్టీ వీఎం అంటే వర్చువల్ మెషిన్స్ అని. మల్టీ వర్చువల్ మెషిన్స్ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంటది. అంటే అదొక బ్లాక్ చైన్. ఇప్పుడు బైనాన్స్‌కి BEP20 అని ఆహ్, ఆ బ్లాక్ చైన్ కింద దానికి అడ్రెసెస్ ఉంటాయి. వాలెట్స్ అడ్రెస్ ఉంటాయి. ఇప్పుడు ఇథీరియంకి సెపరేట్‌గా ఉంటది. ట్రాన్ అని ఇంకోటుంటది. ట్రాన్‌కుంటది. అలా సెపరేట్‌గా ఉంటాయి బ్లాక్ చైన్స్ వాటికి. ఈ మల్టీ వీఎం అనేదేంటంటే, ఇప్పుడు సపోజ్ యూఎస్‌డిటీయే తీసుకోండి. ఇప్పుడు మీరు యూఎస్‌డిటీ బై చేయాలి. ఇప్పుడు సెల్లర్ ఉన్నాడనుకోండి, పీ2పీ అంటే పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్ జరుగుతది. మనం ఇప్పుడు బైనాన్స్‌లో అయినా, ఏ ఎక్స్‌చేంజ్‌లో అయినా మనం కొనుక్కోవచ్చు యూఎస్‌డిటీ. సెల్ చేస్తారు. పర్సన్ టు పర్సన్, దాన్ని పీ2పీ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు మీరు BEP20 అడ్రెస్‌కి మీకు రావాలనుకోండి యూఎస్‌డిటీ, మీకు పంపించే పర్సన్ గూడా ఖచ్చితంగా BEP20 అడ్రెస్ నుంచే పంపియాలి. అంటే అతనికి ఖచ్చితంగా BEP20లోనే ఉండాలి. ఇప్పుడు సపోజ్ అతనికి ఇథీరియంలో ఉన్నాయనుకోండి, అతను మీకు BEP20 అడ్రెస్‌కి పంపియలేడు. అతను ఇథీరియంలో ఉన్నప్పుడు మీకు గూడా ఇథీరియంకే పంపియగలుగుతాడు. ఇథీరియంలో కొంచెం గ్యాస్ ఫీ ఎక్కువుంటది. అందువల్ల ఎక్కువ మంది BEP20 ప్రిఫర్ చేస్తారు. ఈ మల్టీ వర్చువల్ మిషన్స్ ఏం చేస్తదంటే, క్రాస్ చైన్స్ అనమాట. అంటే ఈ BEP20, ఇథీరియం అన్ని బ్లాక్ చైన్స్, ఈ ట్రాన్ ఇవన్నీ కలిసి ఒకే దాంట్లో ఉంటే దాన్ని మల్టీవియం అంటారు. ఒకే దాంట్లో ఉంటాయి. అప్పుడేం అప్పుడేంటి, మీరు ఇథీరియం నుంచి BEP20 కైనా పంపియచ్చు. ఎలా అయినా పంపియచ్చు. ఇప్పుడు కొంతమంది బై మిస్టేక్ బై చేసేవాళ్ళు BEP20కి పంపియాలా, ఇథీరియంకి పంపియాలో చెప్పరు. అప్పుడు సపోజ్ వాళ్ళు BEP20 నుంచి మీకు ఇథీరియంకి పంపించేసారనుకోండి, అప్పుడు రావు. సో, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అన్నమాట ఇది. అంటే అన్ని బ్లాక్ చైన్స్ కలిపి సింగిల్ బ్లాక్ చైన్‌లో మీరు ఏ బ్లాక్ చైన్ నుంచైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతది. చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. ఇది ఎవ్వరు ఇప్పటి వరకు చేయలేదు. వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. పైగా వీళ్ళకి టెస్ట్ నెట్ ఫేజ్‌లోనే 4,000,000 యూజర్స్ వచ్చారు. అంటే ఈ టెస్ట్ నెట్ ఇంకా యాప్ లాంచ్ అయింది. ఇంకా ప్రాజెక్ట్ లిస్ట్ అవ్వలేదు కాయిన్. ఇప్పుడే 4,000,000 యూజర్స్ వచ్చారనమాట. వీళ్ళు వీళ్ళు పార్ట్నర్‌షిప్స్ కూడా చాలా మందితో పార్ట్నర్‌షిప్స్ అయ్యారు. చూడండి, రిప్లైస్ అంటే వీళ్ళు రీపోస్ట్ చేస్తుంటారనమాట. అప్పుడు ఈజీగా వాళ్ళ పార్ట్నర్స్‌తో రీపోస్ట్‌లు అయ్యుంటాయి గదా! ఇప్పుడు చూడండి, ఇది రీపోస్టే. చూడండి, ఇది పార్ట్నర్. ఎండ్‌లెస్ అని పార్ట్నర్‌షిప్ ఉంది. వీళ్ళతో కూడా పార్ట్నర్‌షిప్ ఉంది. ఎండ్‌లెస్ చూడండి ఒకసారి. చూడండి, ఇది డీసెంట్రలైజ్డ్ క్లౌడ్ కాంపోనెంట్ ప్రోటోకాల్ అన్నమాట ఇది. ఇది చూడండి.
ఇది పార్ట్నర్ దానికి. అరీ చైన్‌కి ఇది పార్ట్నర్. అలాగే చూడండి. చూడండి వీళ్ళ పార్ట్నర్స్ అందరూ చాలా చాలా మంది ఉన్నారు వీళ్ళ పార్ట్నర్స్. చూడండి అందరూ మల్టీ విఎం ఈజ్ ఈక్వల్ టు అరీ చైన్ అని ఉంది. అంటే అది ఇప్పటి వరకు ఎవ్వరు డెవలప్ చేయలేదు కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. చాలా మందితో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. చేస్తున్నారు. మంచిగానే డెవలప్ చేస్తున్నారు. వెంటనే అప్డేట్స్ కూడా ఇస్తారు వీళ్ళు. క్విక్ అప్డేట్స్ ఇస్తారు. వెంటనే పోస్ట్ చేస్తా ఉంటారు. మీరు ఫాలో అవ్వండి. వీళ్ళని ఫాలో అయ్యి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు ట్రస్ట్ లేదు. ఇప్పుడు నా వీడియో చూసారు. మీకైనా ట్రస్ట్ లేదు. ఫాలో అవ్వండి. వాళ్ళని ఫాలో అయ్యి ఒకసారి వాళ్ళ పోస్ట్స్ అన్నీ చదవండి. వాళ్ళ పోస్ట్స్ అన్నీ చదివి ఒకసారి అలాగే వాళ్ళ పోస్ట్స్ అన్నీ చదవండి. డైలీ ఒక 3, 4 డేస్ వాళ్ళ అప్డేట్స్ వాళ్ళేమన్నా అప్డేట్స్ ఇస్తే చూడండి. మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఇప్పుడు మనం ట్విట్టర్ హ్యాండిల్ చూసాం. పైగా మీరు గమనించాల్సిందేంటంటే దీంట్లో సప్లై కూడా చాలా తక్కువ. సప్లై అరౌండ్ 500 మిలియన్ సప్లై. ఇది మేబీ నెక్స్ట్ సోలానా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సోలానా సప్లై చూపిస్తాను చూడండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాయిన్ మార్కెట్ యాప్ వెబ్‌సైట్‌లో చూసుకోండి. అన్ని క్రిప్టో కరెన్సీస్ దీంట్లోనే ఉంటాయి. చూడండి సోలానా ఇది. సోలానా చూడండి ఈరోజు ప్రైస్ $188 ఉంది. అంటే బుల్లిష్ మార్కెట్ ఆల్ట్ కాయిన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి బిట్‌కాయిన్ తప్ప మిగిలినవన్నీ పంప్ అయితాయి. చూడండి సోలానా సప్లై చూడండి. టోటల్ సప్లై వచ్చేసి 606 మిలియన్ సోలానా. అది అరీ చైన్ 500 మిలియన్ టోటల్ సప్లై. ఇది మేబీ ఇంకొక 5, 6 ఇయర్స్‌లో నెక్స్ట్ సోలానా ప్రైస్‌కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా ఉంది. సోలానా ప్రైస్‌కి రీచ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది దీనికి. ఇప్పుడు దీని వైట్ పేపర్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి లింక్ ఓపెన్ చేశాను. ఓకే. ఇది వచ్చిందనమాట. ఒక్క నిమిషం ఉండండి. సో, ఇప్పుడు దీని వైట్ పేపర్ చూద్దాం. దీని వైట్ పేపర్ యాప్‌లో యాప్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. ఇది వెబ్‌సైట్. వీళ్ళ వెబ్‌సైట్ చూద్దాం ఒకసారి. చూడండి బియాండ్ ద లేయర్ ఇంటూ ద డైమెన్షన్. చూడండి మల్టీ విఎం సింగిల్ కన్సెన్సస్ నెట్వర్క్. అంటే అన్ని బ్లాక్ చైన్స్ కలిపి అన్ని నెట్వర్క్స్ కలిపి ఒకే నెట్వర్క్‌లో అయన్నీ ఉండేలా చేస్తున్నారనమాట. చూడండి ఈ చూడండి ఇది కూడా చాలా బాగుందనమాట. వీళ్ళ వెబ్‌సైట్ కూడా చాలా బాగుంది. చూడండి వీళ్ళందరూ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళందరూ పార్ట్నర్స్. చాలా మందితో పార్ట్నర్‌షిప్ ఉంది వీళ్ళకి. అది ఈ అరీ చైన్‌కి సంబంధించిన యాపే అరీ వాలెట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టోకెన్స్‌ని అందరికీ రివార్డ్స్‌గా కాయిన్స్ ఇంకా సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి అందరికీ రివార్డ్స్‌గా చేస్తున్నారు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో కూడా లాంచ్ చేశారు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది ఈ ఇయర్ 2025లో జనవరిలో లాంచ్ అయింది. ఇప్పటికి దాదాపు 7 మంత్స్ అయింది. 4 మిలియన్ యూజర్స్ వచ్చారు దీనికి. యూజర్స్ కూడా బాగా వచ్చారు దీనికి. టెస్ట్ నెట్ ఫేజ్‌లో అంతమంది యూజర్స్ రావడం గ్రేట్ అసలు. ఇంకా ప్రాజెక్ట్ లాంచ్ అవ్వకముందు టెస్ట్ నెట్ ఫేజ్‌లో అంతమంది రావడం. అలాగే మీకు ఇంకోటి చూపించాలి. టీపీఎస్ అని ఉంటదనమాట. టీపీఎస్ అంటే ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. చూడండి. టీపీఎస్ అంటే ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఇవి థియరిటికల్ ఉంటాయి, ప్రాక్టికల్ ఉంటాయి. టీపీఎస్ ఇక్కడ చూసారా? టీసీఎస్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఇవి ఉంటాయన్నమాట. చూడండి. థియరిటికల్ ఉంటది, ప్రాక్టికల్ ఉంటది. థియరిటికల్ అంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది. కంపెనీ వాళ్ళు చెప్పేది మనకి. అంటే కంపెనీ అంటే ఆ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు చెప్పేది. మోస్ట్‌లీ అంత అయితే అసలు ఉండదనమాట. చూడండి ఈ సోలానా బ్లాక్ చైన్ చూడండి. సోలానా బ్లాక్ చైన్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది 65,000 ప్లస్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్‌కి అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంది అని. కానీ ప్రాక్టికల్‌గా అంటే మనం ఇప్పుడు వాడుతున్న డైలీ లైఫ్‌లో మనకి వచ్చే స్పీడ్ వచ్చేసి 500-1500 మాత్రమే. అలాగే సూయి కాయిన్ అని ఒకటుంటది. సూయి కాయిన్ కూడా చాలా ఎక్కువుంటది. చూడండి సూయి కాయిన్‌కి చూడండి టెస్ట్ నెట్ ఫేజ్‌లో 1,20,000 క్లెయిమ్ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు రావడం 5,000-10,000 వస్తుంది. సూయి కాయిన్. అందువల్ల సూయి కాయిన్ అంత ప్రైస్ $3 ప్లస్ ఉన్నదానికి కారణం ఏంటంటే ఈ ఈ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ స్పీడ్. అంతే అది. పైగా అది గేమింగ్ కాయిన్ అనమాట. అందువల్ల దానికి ప్రైస్ అంత ఎక్కువుంది. కానీ వీళ్ళు ఏం క్లెయిమ్ చేశారంటే ఈ అరీ చైన్ వీళ్ళు క్లెయిమ్ చేసి 3,00,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. 3,00,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ క్లెయిమ్ చేశారు వీళ్ళు. చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. స్పీడ్ చాలా ఎక్కువనమాట అది. ప్రాక్టికల్ రియల్ వరల్డ్‌కొచ్చేసరికి అది 1000-3000 ఉందంట ప్రస్తుతానికి.
వాళ్ళు వాళ్ళ ఎయిమ్ ఏంటంటే ఆ స్పీడ్‌ని పెంచడానికి చూస్తున్నారు వాళ్ళు. దాన్ని పెంచడానికి చూస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చూడండి అంతా. ఒక్కసారి చూడండి ఈ ప్రాజెక్ట్ గురించి. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను నేను. ఒక్కసారి చదవండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఎప్పుడైనా మనం గుడ్డిగా యూట్యూబ్‌లో వీడియోస్ చూసేసి ఎవరు చేసిన వీడియోస్ చూసేసి చేసేయకూడదు. ఒక్కసారి మన ఓన్ రిసర్చ్ కూడా చూడాలి. నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఒకసారి వీళ్ళ వైట్ పేపర్ కూడా చూద్దాం. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తదనమాట. చూడండి ప్రస్తుతానికి టెస్ట్ నెట్ ఫేజ్‌లో ఉంది. మైనెట్ లాంచింగ్ సూన్. అలాగే దీని లిస్టింగ్ ఎప్పుడంటే Q4 క్వార్టర్ 4లో లిస్ట్ అవుతది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో ఈ ఇయర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ వైట్ పేపర్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఈ 3 లైన్స్ ఉంది కదా! ఇది కొడితే ఇదిగోండి ఇక్కడ వైట్ పేపర్ అని ఉంది కదా! వైట్ పేపర్ అని అది క్లిక్ చేయండి. ఇదిగోండి వైట్ పేపర్ వచ్చింది. ఒకసారి వీళ్ళ వైట్ పేపర్ కూడా చదవండి. వీళ్ళ వైట్ పేపర్ కూడా చాలా బాగుంది. అంటే ఇన్ఫర్మేషన్ చాలా నీట్‌గా ఇచ్చారనమాట. అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చదివాను. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదిగోండి బ్లాక్ చైన్ కమ్యూనికేషన్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. బ్లాక్ చైన్ కమ్యూనికేషన్. అంటే ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్‌కి మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అని వీళ్ళు చెప్పేది. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ మోటో అదనమాట. ఇప్పటివరకు ఎవ్వరు చేయలేనిది వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళు అందులో ఫ్రీగా రివార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి సప్లై చూడండి. టోటల్ సప్లై 500 మిలియన్. టోటల్ సప్లై 500 మిలియన్. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే యాన్యువల్ రేట్ 1.5% అనమాట. ఇన్ఫ్లేషన్ రేట్. అంటే అంత కాయిన్ ప్రైస్ పెరుగుతా ఉంటది. అంటే ఇన్ఫ్లేషన్ అంటే తగ్గిపోతా ఉంటది కదా! కాయిన్స్ తగ్గిచ్చేస్తా బర్న్ అయిపోతా ఉంటాయి. అప్పుడేమవుతది వాల్యూ పెరుగుతా ఉంటది. ఇయర్ బై ఇయర్ వాల్యూ పెరుగుతా ఉంటది. ఇదంతా వాళ్ళ వైట్ పేపర్. ఒక్కసారి మీరు చదవండి. మీరు కూడా. బావుంటది వైట్ పేపర్. ఇదిగోండి అరిచెన్ ఇంక్లూజివ్ ఇన్నోవేషన్ టువర్డ్స్ డీసెంట్రలైజేషన్. ఇది కూడా డీసెంట్రలైజేషనే అనమాట. అంటే సేఫ్ అని. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ చైన్ సేఫ్ అవ్వడానికి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని సేఫ్‌గా ఉంటాయి. ఇదనమాట దీని వైట్ పేపర్. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా! వైట్ పేపర్ ఒకసారి. ఇంక దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చెప్తాను. నా అలాగే వీళ్ళు చూడండి ఇవి డైలీ రివార్డ్స్. ఈ 3 మనం డైలీ కలెక్ట్ చేసుకోవాలి. ఈ డైలీ చెక్ ఇన్ వచ్చేసి మీరు ఓపెన్ చేసిన వెంటనే వస్తది చెప్తాను. దీనికి డైలీ క్విజ్ ఉంటదనమాట. క్విజ్‌కి ఆన్సర్స్ ఉంటాయి. మీరేం చేయాలంటే నా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీరు నా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే నేను డైలీ అప్డేట్స్ ఇస్తా ఉంటాను. అలాగే ఈ క్విజెస్‌కి డైలీ మార్నింగ్ 10కి అలాగా 9:30కి డైలీ ఆన్సర్స్ పెడతా ఉంటా. మీరు అవి చూసి మీరు డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్స్ చేసేయొచ్చు. మీరు మళ్ళీ చాట్‌జీపీటీ చేసుకొని, గూగుల్ చేసుకొని అంత టైం వేస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే నేను మీకు డైరెక్ట్ పెట్టేస్తాననమాట. అలాగే ఏమన్నా ఏం అప్డేట్స్ వచ్చినా నేను మీకు పెడతాను వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ యాప్ యొక్క లింక్, ఇన్విటేషన్ కోడ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఇదిగోండి రెఫరల్ కోడ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి చూడండి ఒక్కసారి. మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ప్లే స్టోర్‌లో వస్తది. ఇన్‌స్టాల్ కొట్టండి. చూడండి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేస్తాను. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మన టెస్ట్ నెట్ ఫేజ్‌లో ఉంది కాబట్టి టెస్ట్ నెట్ కొట్టండి. సో లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే ఆల్రెడీ మనకి ఐడి ఉంటే లాగిన్ అవుతుంది. కానీ మన ఇంకా ఐడి లేదు కాబట్టి సైన్ అప్ కొట్టాలి. టర్మ్స్‌కి అగ్రీ చేసేయండి. అగ్రీ ఆల్ కొట్టేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి. మెయిల్ వెరిఫికేషన్ కోసం మీ మెయిల్ ఎంటర్ చేయాలి ఇక్కడ. నేను ఇక్కడ నా మెయిల్ ఎంటర్ చేశాను. చూడండి మనం మెయిల్ ఎంటర్ చేసిన వెంటనే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దానికి ఓకే కొట్టండి. అలాగే ఇక్కడ ఒక కోడ్ వస్తుంది అనమాట. అది ఇచ్చిన కోడ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ
టైప్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ కూడా అలాగే ఉండాలి. అప్పుడు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. మెయిల్లోకి వెళ్ళండి. మీ మెయిల్లోకి వెళ్ళి ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. చూడండి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. దీన్ని నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను. కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు దేంతో లాగిన్ అయ్యో మనకు తెలియదు. నేను ఇక్కడ రెఫరల్ కోడ్ నేను ఎంటర్ చేస్తాను. మీరు అలాగే నేను డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసాను. ఎంటర్ చేసాను. రెఫరల్ కోడ్ ఎంటర్ చేసాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ కొట్టి చూడండి. అలాగే మీరు నేను ఇందాక నోట్స్లో ఏ మెయిల్తో లాగిన్ అయ్యారు పాస్వర్డ్ రాసుకోమని చెప్పాను కదా మీకు నోట్స్లో. అలాగే ఈ యాప్కి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మాస్టర్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాప్ చాలా అడ్వాన్స్డ్ యాప్ అనమాట. చాలా హై సెక్యూరిటీ ఉన్న యాప్ కాబట్టి దీనికి మాస్టర్ కీ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ద మాస్టర్ కీ ఈజ్ ఎసెన్షియల్ కీ ఫర్ రీసెట్టింగ్ ద పాస్వర్డ్ ఇన్ కేస్ యూ లాస్ ఇట్. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మీరు మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి మాస్టర్ కీ అవసరం. ఇఫ్ యూ లూజ్ ద మాస్టర్ కీ దేర్ ఈజ్ నో వే టు ఫైండ్ ఇట్. సో బీ ష్యూర్ టు సేవ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. సో మీరు ఎక్కడన్నా ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి దీన్ని. నేను చెప్పినట్టు ఇందాక నోట్స్లో రాసుకోండి. చూడండి మాస్టర్ కీ అదే చెప్పాను కదా, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఇది అవసరం అనమాట. సో నేను దీన్ని కాపీ చేసుకొని నేను నా నోట్స్లో నేను రాసుకుంటాను. నేను రాసుకున్నాను అనమాట. ఇది మీరు అలాగే రాసుకోండి. నోట్స్లో ఖచ్చితంగా రాసుకోండి. అరీచెన్ అని పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా వచ్చిన వెంటనే చూడండి, మీకు ఆల్రెడీ 50 కాయిన్స్ మీకు రివార్డ్గా వస్తాయి. 50 కాయిన్స్ మీరు సైన్ అప్ అయినందుకు రివార్డ్గా వస్తాయి. ఇప్పుడు మీరు చెక్ ఇన్ కొట్టాలి. చెక్ ఇన్ కొట్టినప్పుడు మీకు ఇదిగోండి 30 అరీ కాయిన్స్ వస్తాయి. క్లోజ్ కొట్టండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఆ 30 కాయిన్స్ యాడ్ అయ్యి 80 కాయిన్స్ అయ్యాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా డైలీ క్విజ్ ఆన్సర్స్ నేను పెడతానని చెప్పి. చూడండి ఈరోజు ఈ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్టేకింగ్ ఇన్ అరీచెన్? అంటే మన కాయిన్స్ ఎందుకు స్టేక్ చేస్తున్నాం అని. టోకెన్ బర్నింగ్కి కాదు, మనం స్టేక్ చేసేది ఎందుకని నెట్వర్క్ సెక్యూరిటీకి. చెక్ కొడితే చూడండి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఎర్న్డ్ 30 కాయిన్స్ వచ్చాయి. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి 30 కాయిన్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి ఇంకొకటి ఇక్కడ ఇలాంటివి వస్తాయన్నమాట. అంటే ఈ మిషన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ గో కొట్టండి. జస్ట్ గో కొట్టినప్పుడు ట్విట్టర్లోకి ఇలా వస్తూ ఉంటుంది. జస్ట్ ఒకసారి ఇలా వచ్చాక వెంటనే బ్యాక్ కొట్టేయండి. వెంటనే బ్యాక్ కొట్టినప్పుడు ప్రాసెసింగ్ అని వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తే ఆ కాయిన్స్ డన్ ఇక్కడ ఉంటాయి. ఇవేంటంటే అరీ గోల్డ్ అంటే ఏఆర్ఐజీ కాయిన్స్ అంటారు వీటిని. ఇవి ఏంటంటే వీటి యొక్క సప్లై కూడా 1 బిలియన్. వీటి సప్లై వచ్చేసి 1 బిలియన్. అరీ చైన్లోనే 2 కాయిన్స్ ఉంటాయి, అరీ కాయిన్, ఏఆర్ఐజీ కాయిన్స్ అని. ఇవేంటంటే 1 బిలియన్. ఈ కాయిన్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కాయిన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి, వాళ్ళకి కావాలి కదా ఇన్వెస్ట్మెంట్కి, నెట్వర్క్ బిల్డ్ చేయడానికి, దానికి ఈ కాయిన్స్ వాడుకుంటారు అనమాట వాళ్ళు. ఎందుకంటే దీని సప్లై తక్కువ కాబట్టి వాళ్ళు ఆ కాయిన్స్ ఇప్పుడు టోటల్ సప్లై వచ్చేసి 500 మిలియన్. ఇప్పుడు సర్క్యులేటింగ్ అంటే మార్కెట్లో ఉండేది మొత్తం సప్లై మార్కెట్లోనే ఉంది. దాదాపు టోటల్ సప్లై మార్కెట్లో ఉంది. సో వీళ్ళ దగ్గర కాయిన్స్ ఏం లేవు. సో అందుకని చెప్పి ఈ కాయిన్స్ వీళ్ళు ఉంచుకొని వాటి వాల్యూతో వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు నెట్వర్క్. ఇవి డైలీ మిషన్స్. ఈ 3 మీరు కలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ జనరల్ అని కొట్టినప్పుడు
ఇవన్నీ మీరు చేసుకుంటే మీకు కాయిన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇది కొట్టారంటే జస్ట్ ఇలా వస్తుంది, మళ్ళీ వెంటనే బ్యాక్ కొట్టేది ప్రాసెసింగ్ అని వస్తుంది. ఇట్లా నొక్కితే డన్. ఇందాక 30 ఉన్నాయి, ఇప్పుడు 40 అయ్యాయి. సేమ్ ఇది కూడా అంతే, జస్ట్ ఇలా నొక్కి మళ్ళీ వెంటనే బ్యాక్ కొట్టి ప్రాసెసింగ్ అని వస్తుంది. చూడండి, ఇంకో 10 యాడ్ 50 వచ్చాయి. సో అలా అనమాట. ఇది చాలా మంచి యాప్ అండి. ఒక్కసారి మీరు నా వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి అని నేను ఎప్పుడూ చెప్పను. మీరు నా పని ఏంటి, ఆ ప్రాజెక్ట్ నాకు నచ్చి ఒకవేళ మంచి ప్రాజెక్ట్ అయితే నేను జస్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పడం. మీకు నచ్చితే మీరే ఓన్ రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రతిదీ మీకు చెప్పలేం కదా. ఎప్పుడైనా మన సెల్ఫ్ స్టడీ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం సెల్ఫ్గా నేర్చుకోవాలి. మనం సెల్ఫ్గా నేర్చుకుంటేనే క్రిప్టో అంటే ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, మనీ పోతూ ఉంటాయి, స్టార్టింగ్లో మనీ పోతూ ఉంటాయి, ఎవరికైనా మనీ పోతాయి. కానీ ఇవి మనీ ప్రాజెక్ట్స్ కాదు కదా, అవి జస్ట్ ఫ్రీ మైనింగ్ యాప్స్. ఫ్రీ మైనింగ్ యాప్స్ 100 యాప్స్ ఉంటాయండి. ఎప్పుడైనా ఫ్రీ మైనింగ్ యాప్స్ 100 యాప్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే దాంట్లో బెస్ట్ యాప్స్ తీసుకోవాలి. దాంట్లో బెస్ట్ యాప్స్ తీసుకొని మీరు వాటి మీద వర్క్ చేసుకోవాలి. వాటిలో బెస్ట్ యాప్స్ తీసుకొని మీరు వర్క్ చేసుకోవాలి. సో నాకు అలా అనిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఏంటంటే ఇది యారీ చైన్ అని. అందుకని మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నాకు అది చాలు. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు క్విజ్ ఆన్సర్స్, ఇంకా అలాగే నాది సిద్రా కాయిన్స్, రూబీ కాయిన్స్ గురించి మీరు వినే ఉంటారు. లేకపోతే నేను వాటి గురించి సపరేట్‌గా వీడియో చేస్తాను. అది ఆల్రెడీ చాలామంది వాటి మీద వీడియోస్ చేశారు కాబట్టి నేను చేయట్లేదు. ఆ కాయిన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ చేస్తాను. అలాగే యూఎస్‌డిటీ కూడా అవైలబుల్‌గా ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ చేస్తాను. మీకు కావాల్సినప్పుడు ఆహ్, నా కాంటాక్ట్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాల్సినప్పుడు మెసేజ్ చేస్తే నేను నేను చూస్తాను. ఖచ్చితంగా చూస్తాను. వెంటనే రిప్లై ఇయ్యలేకపోయినా ఒక 5, 10 మినిట్స్‌లో మీకు రిప్లై ఇస్తాను. మీకు కావాల్సుంటే బై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. తర్వాత ఇంకేదైనా మంచి ప్రాజెక్ట్ ఏమైనా కనిపిస్తే మీకు వీడియో చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.